పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అర్చకులు వేద మంత్రాలతో ధర్నా నిర్వహించారు. స్థానిక శ్రీ ఆదికేశవ ఏంబారు మన్నార్ స్వామివారి దేవస్థానంలో అర్చకత్వం పూజలు చేయడానికి ఆలస్యం కావడంతో ఓ అర్చకుడికి దేవస్థానం చైర్మన్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన అర్చకులు దేవాలయంలో పూజలు ఆపేసి ఆలయం ఎదుట బైఠాయించి వేద మంత్రాలతో ధర్నా నిర్వహించారు. చైర్మన్ తో మాట్లాడి గొడవను సద్దుమణిగించారు పోలీసులు. చెప్తారు కదా మీరు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మీరు మాట్లాడండి. తెలుసు కదా అది. సరే సార్ ఇంకా అయింది కదండి. ఊరు చుట్టుపక్కల సాయంకాలం 6 అయితే 4 గంటలు పట్టింది. చెప్పండి, మామూలుగా చెప్పండి. మీరు ఏమండి వినండి అప్పుడు నవ్వకండి. విషయం ఏంటంటే మీరు చెప్పాలనుకున్న విషయం ప్రాబ్లం ఏమండి, రామ్మోహన్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు మీకు చెప్తారు, మీరు చెప్తారు. అంతటితో ఆగిపోవాలి. వాయిస్ రేట్ చేయడం కానీ దాని ఏదో మళ్ళీ మేము అక్కడ పని మనుషుల్లాగా మీరేదో యజమానులాగా ఇలా బిహేవ్ చేసే విధానం వద్దు. అందరం సమానం ఇక్కడ. మనం మీరైనా ఒకటే మేమైనా ఒకటే. స్వామి ఇందాక ఆయన చెప్పారు, దేవుడి దగ్గర అందరూ సమానమే, ఎవరు హెచ్చు తగ్గులు లేదు. ఎవరిని ఎక్కడ చూడాలో ఎవరిని ఎలా చూడాలో ఆయనకి అన్ని తెలుసు. మన ఆయన సమక్షంలోనే మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం అనేది చాలా తప్పు సార్. మిమ్మల్ని సానజాడ్ గారు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, ఎవరు అడుగుతారు. మీరు సమస్య లేకుండా ఇంకొకటి వినండి. మీరు సమస్య లేకుండా దేవుడికి ఏమి లోటు లేకుండా ఇప్పుడు మా గురించి చేయొద్దు. మీరు మా గురించి చేయొద్దు, దేవుడి దృష్టిలో పెట్టుకోండి. ఆయన దగ్గర పని చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని చూసేవాడంతా ఆయనే. ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన నుంచి మనం ఎవరూ తప్పించుకోలేము. మీరు కొత్తగా స్థానాచార్యుడికి ఏదో చెప్పి ఏదో సాంప్రదాయం మారదు.